500 కట్టాలి. నా కుమార్తె ఇదివరకు ఇంగ్లీష్ మీడియంలో చదివించాను. పరిస్థితులు అనారోగ్య కారణంగా ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది. మీరు లెక్కెట్టండి. రెంట్ ఏమో 3500, కరెంటు బిల్లు 500, నా కుమార్తె ఆటో ఛార్జీలేమో నెలకి 1000 రూపాయలు. ఇంట్లో ఎంత లేకపోయినా కనీసం రేషన్కి 10,000 ఖర్చు అవుతుంది గ్యాస్తో కలిసి. 50,000కేమో వడ్డీ, మొత్తం 10,000, మొత్తం కలిపి అంత లేదన్నా 25,000 పే చేయవలసి వస్తుంది. జై శ్రీరామ్. నేను నెలకి 25,000 రూపాయలు పే చెయ్యాలి. ఇటు 10,000 వడ్డీ కట్టాలి, ఇటు రేషన్ చూసుకోవాలి, రెంట్ కట్టాలి, ఇవన్నీ కట్టాలి. అనారోగ్య కారణంగా నేను 50,000 అప్పు తీసుకున్నాను. ఆ సమస్యను పరిష్కరించాను. మళ్ళా అస్సలు లేదు, వడ్డీ కడుతున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వడ్డీయే కడుతున్నాను, అస్సలు లేదు. నేను తాపీ మేస్త్రి పని చేస్తాను, కానీ ఎంత నెలలో చూసినా మా ఉంటే ఒక 9,000, 8,000, 9,000, మా ఉంటే 10,000 కవర్ చేయగలుగుతున్నాను. అంతకుమించి కవర్ చేయలేకపోతున్నాను. అంచేత సమస్యలను ఎదుర్కొంటున్నాను. ఏ సమస్య పరిష్కరించడానికి అప్పు చేశాను, ఆ అప్పు తీర్చడం కోసం మళ్ళీ నేను అనారోగ్య సమస్యల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాను. ఈ అప్పు గురించి ఆలోచించి అసలు ఇయ్యలేక వడ్డీ కడుతూ, ఇటు పాపను చదివిస్తూ, ఇవన్నీ కడుతూ ఈ సమస్యలకు గురవుతూ ఉన్నాను. జై శ్రీరామ్. అయితే నేను పాస్టర్గా ఉన్నప్పుడు ఏం సంపాదించుకోలేదంటే, నేను ఇండిపెండెంట్గా చేశాను. ఒక సంస్థ తరపున ఇండిపెండెంట్గా చేసిన తర్వాత మొత్తం అంతా వాడికి ఇచ్చాను. వాడే తీసుకునేటోడు. వట్టికేళ్ళు వాక్యం చెప్పి వచ్చేవాడిని. వాడికి సంబంధించిన చర్చలో వాక్యం మాత్రమే చెప్పేవాడిని. నేనేం సంపాదించుకోలేదు, నేనేం ఆశించలేదు. 2024లోని కరుణాకర్ సుగ్న యొక్క వీడియోలు చూసి, ఆయన యొక్క చెప్పినటువంటి మెసేజ్ చూసి నేను పాస్టర్ వృత్తి నుంచి, క్రైస్తవం నుంచి బయటకు వచ్చేసాను. నేను హైందవ రక్షకుడిగా రక్షణ పొందడానికి కారణం ఏంటంటే కరుణాకర్ గారి సుగ్న మాత్రమే. ఆయన బోధల వల్ల, ఆయన వీడియోల వల్ల నేను క్రైస్తవం విడిచిపెట్టేసి